గురుగారు, పరీక్షిత్ మహారాజు కలిని అప్పుడే గనక సంహరించినట్లు ఉంటే మనకి ఈ రోజు కలి నుంచి ఇటువంటి విపరీత పరిణామాలు ఉండేవి కాదు కదా. ఎందుకు సంహరించలేదు? చేసిన గాని పాపములు చెందవు చేయదలంచి మరి చేసేదనన్న మాత్రమున కలుగు గదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచును ప్రముఖ్యుడుగా చెకలిన్. ఇది భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన పద్యం. ఎప్పుడైతే కలి శరణుజొచ్చి 5 స్థానాలలో ఉండే వరం తీసుకొని నిష్క్రమించాడో అప్పుడు మునులంతా ఆ కలిని నువ్వు సంహరించవచ్చు కదా అని అడిగారు. అంటే కలికి ఒక ధర్మం ఉన్నది. ఇతర యుగాలలో నీవు సాధన చేసి పుణ్యాన్ని కర్మలను ఆచరిస్తే మాత్రమే పుణ్యం నీ ఖాతాలో పడుతుంది. పాపం చేస్తేనే పాపం వస్తుంది. కానీ కలియుగంలో పుణ్యము చేద్దాం అనుకుంటే చాలు వచ్చేస్తుంది. తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శిద్దాం అన్న సంకల్పం ఈరోజు నీకు కలిగిందనుకో, నీకు తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించినటువంటి ఫలితం దక్కుతుంది. ఎందుకని కలికి ఇంత గొప్ప మాహాత్యాన్ని అందజేశారు అంటే, కలియుగంలో అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మమేదియు చేయజాలరి కలియుగమందు మానవులు. కనీసం వెళదామని కూడా అనుకునే ఓపిక, తీరిక, ఆలోచన ప్రజలకు ఉండదు. కనుక కనీసం అనుకోండి, ఆ అనుకున్న ఆలోచన కొంతకాలానికి ఆచరణగా మారి నీ జీవనానికి శ్రేయస్సును కలుగజేస్తుంది అన్న ఉద్దేశంతో అనుకుంటే చాలు పుణ్యాన్ని నీకు అందించే సత్కర్మ ఆచరణ మాహత్యాన్ని కలికి అందజేయటం జరిగింది అంటూ సమాధానం చెప్పారు. కాబట్టి కలియుగంలో కనీసం అనుకునే ప్రయత్నం చేద్దాం. అనుకున్నది కొంతకాలానికి ఆచరణగా మారుతుంది. ఆ మారిన ఆచరణే అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది.